చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో సుమారు ₹1 కోటి చీటీల సొమ్ముతో నిర్వాహకుడు పరారు అయ్యాడు. చిన్న మధ్యతరగతి ప్రజలకు ఏకంగా ₹1 కోటి పైని నగదు చెల్లించాల్సిన ఆయన 2 నెలల నుంచి కనిపించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం మున్సిపల్ పరిధిలోని అనిమిగానపల్లికి చెందిన మహదేవన్ అనే వ్యక్తి చీటీలు నిర్వహించేవాడు. ప్రతి నెల 1 లక్ష నుంచి 15 లక్షల వరకు చీటీలు నిర్వహించేవాడు. అయితే గత 2 నెలలుగా సహదేవన్ ఫోన్ పనిచేయడం లేదని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను ఆశ్రయించారు. నేను వచ్చి అనిమానపల్లిలో వాళ్ళు మాకు 2 నెలలుగా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయినా 15 లక్షల రూపాయలు చీట్ డబ్బులు నెలకి 20,000 కడతామన్న ఒక సంవత్సరం నుంచి కడతా ఉన్నాను. ఏదో నా కష్టాలు నేను చీట్ చేసుకుని బిడ్డ పెళ్ళి ఇచ్చేస్తాం మాట్లాడేసి వాళ్ళు ఇప్పుడు 2 నెలలుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయినారు. నడిపిస్తుండే వచ్చి అనిమిగానపల్లి సహదేవ్ ఆయన పేరును చేసేదంతా వడ్డీ కడతా ఉంటాము. కూలీనాలు చేసి కట్టిని కానీ ఇల్లు కూడా లేదు, బాడీ గిట్లో ఉంటాము. అంతవరకు ఉండమ్మా, ఎవరికి ఎట్లానా కానీ నీ సొమ్ము నీకు ఇస్తాను, నువ్వు కష్టపడి తెచ్చుకున్నావు, నీ సొమ్ము నీకు ఇస్తాను. కూలీనాలు చేసి నడిచే వస్తుంది, ₹10 సార్జీ, ₹10 ఇస్తే సార్జీ పోతుంది, ఆదానికి దానికి అవుతుందని నడిచే వచ్చి పెట్టినాను సార్. 3 ఏళ్ళ నుంచి కడతా ఉన్నాను. 4 ఏళ్ళే అయిపోయా. అది 7 లక్షలు 20,000. 5 సీట్లు ఉంది. 5 సీట్లు ఇంకా 60,000 కట్టి సీట్ అంతా అయిపోతుంది. ఏమంటాను, ఇస్తానని ఇప్పుడు ఫోన్ చేసేది కూడా నేను స్విచ్ ఆఫ్ అనేసి. ఇదే గవర్నమెంట్ కన్నా తెలిపిస్తాము, ఇదే మన సొమ్ము ఇస్తారేమో తీసేది కంప్లీట్ అయినా ఇస్తామని ఉన్నాను. ఆ ఎంపీ స్వామి దిండు దివాన్మో నాకుండేది ఒక కొడుకు, ఆ చిన్నోడు నువ్వు పోయి సాయమ్మా, నువ్వు ట్రైన్కి కూడా అంటా ఉన్నాడు. నేను ఏం చేసి వచ్చేది? నువ్వు మా అవ్వ ఇచ్చిన డబ్బులు కూడా నాశనం చేసేస్తాముండా, నువ్వు పోయి ట్రైన్కి పడు. మా అవ్వ ఇచ్చిందంతా నాకు పెళ్ళికో యాదో ఇల్లు ఒకలే కట్టుకొని ఉంటున్నానంటే వీడు నువ్వు ట్రైన్కి పడు అంటాడు. నా బిడ్డకి చదివే కూడా డబ్బులు లేస్తాము. ఇప్పుడు అన్ని కష్టాల్లో అంత మోసం చేసేసిపోయా. తమ్ముడు అని అక్క నీకు మోసం చేసి వెళ్తుండా, నీ చీటు కట్టిన డబ్బులు అంతా ఎత్తుకొని వాడు వెళ్ళిపోతే నేనేం చేయాలో చెప్పు. నేను ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు తాగుతా ఉంది నాకు. సావు కారణము వాడే వచ్చి చెలువు చేసి ఎత్తేసుకొని స్వామి నన్ను. సహాదేవ కొత్తిమీర కూర కావాలని చెప్తారు. బయట హాస్పిటల్లో కొత్తిమీర కూర పెట్టకుండా ఏదైనా అది అప్పు చాలా ఎక్కువైపోయిందని చెప్పేసి భూమి ఒక 7 లక్షలు అడ్వాన్స్ పెట్టినాను. భూమి 7 లక్షలు అడ్వాన్స్ పెట్టినాను. ఆ భూమి విడివేయాలని చీట్ వేసింది 10 లక్షల చీట. ఆ సీట్ కడతామంటే మధ్యలో ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. ఆయన పేరు అనిగానపల్లి సహదేవ్. ఆయన ఫోన్ పోతే ఉగాది పండుగ ఫోన్ చేసి మీ డబ్బులు మీకు ఇస్తాను, వచ్చి నడిపిస్తాను చేయంటే మీ డబ్బులు మీకు ఇస్తాను చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఉగాది పండుగ నుంచి ఫోన్ చేయదిలే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు. వాళ్ళు ఎవరు అడిగినా సమాధానము వస్తాడు ఇస్తాను చెప్తారు కానీ ఎవరు దానికి సమాధానం చెప్తారు. వాళ్ళంతా కూడా 2-3 సార్లు పెట్టింది. వాళ్ళ ఇంట్లో కూడా మేము ఎదుగుతా ఉన్నాము ఇట్లా అట్లా అని చెప్తారు కానీ కరెక్ట్గా సమాధానమే చెప్తా ఉన్నాం. ఎక్కడ పోయినాడు తెలియదు. కొంచెం అడుగుతా ఉంటే బెంగళూరులో ఉన్నాడు ఉన్నారని చెప్తున్నారు కానీ వాళ్ళంతా ఉన్నాడు ఏం చేస్తున్నారు. వాళ్ళు ఆడితే కూడా ఏదో ఒక సమాధానం చెప్తా ఉన్నారు. ఆ సీట్లో ఉండరు కూడా వాళ్ళు కూడా వాళ్ళది మాకు 4 లక్షలు చేయాలి, మాకు 7 లక్షలు, వాళ్ళు 10 లక్షలు చేయాలా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏమని ఎవరిని అడిగేదానికి సమాధానం కాలే. అందుకే వచ్చి ఒక కంప్లైంట్ రాయిద్దామని చేస్తా ఉన్నాం.